ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో ఒక సీక్రెట్ ఏజెంట్ అన్నమాట. కానీ తన ఫ్యామిలీకి తన ఒక సేల్స్ మ్యాన్ అని మాత్రమే చెప్పుంటాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అవుతుంది, హీరో తన మిషన్ ని అకంప్లిష్ చేయడానికి ఏం చేశాడు, ఇలా చేస్తున్న టైంలో తన ఫ్యామిలీ ఆ మిషన్ లోకి ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా స్టోరీ సింపుల్ గానే ఉంటుంది. బట్ జేమ్స్ కెమెరన్ డీల్ చేసిన విధానం మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. జేమ్స్ కెమెరన్, ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ ఆల్రెడీ జడ్జిమెంట్ డే అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, 1991 లో రిలీజ్ అయింది. అది చూడండి, అది చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చిన మూవీ ఇది 1994 లో ఉంది. ఈ మూవీలో విపరీతమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మేము థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, తన పార్ట్నర్ కి ఎవరైతే ఉంటారో వైఫ్ కానీ హస్బెండ్ కానీ తన లైఫ్ ని వాళ్ళు ఎలా చూడాలి అని అనుకుంటున్నారో దానికి మన సపోర్ట్